ఇంతసేపు నడిపారు కదా, ఇది కండిషన్స్ ఉందా? మీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టేనా? వెహికల్ కండిషన్ ఉందండి. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు అవుట్ సైడ్ మిర్రర్స్ కూడా దాంట్లో పిల్లలు ఎక్కుతున్నారా, ఎట్లా ఉంది ఆ వ్యూ కూడా కరెక్ట్ డ్రైవర్ సెట్ చేసుకొని కంపల్సరీ డ్రైవింగ్ సీట్లో ఎక్కాలి. సేమ్ టైం ఇక్కడ కూర్చున్నప్పుడు 2 సైడ్స్ క్లియర్గా ఉండాలి. అటెండెంట్ కూడా పిల్లల్ని ఎక్కించేటప్పుడు దించేటప్పుడు డ్రైవర్ విధిగా చూసుకున్న తర్వాతనే పిల్లలు ఎక్కిరు అని అటెండెంట్ కన్ఫర్మ్ చేసిండు, దిగిరు అని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే వెహికల్ మూవ్ చేయాలి. లేదు అంటే మనం కొన్నిసార్లు చూసాం చిన్న చిన్న పిల్లలు ఇట్లా వెహికల్ టైర్ కింద పడడం. ఎందుకంటే దాన్ని చిన్న అజాగ్రత్త, డ్రైవర్ అజాగ్రత్త కావచ్చు, అటెండెంట్ అజాగ్రత్త వల్ల ఆ మిస్టేక్స్ జరిగాయి. అలాంటివి జరగకుండా ఉండాలని మేము డ్రైవర్స్కి అండ్ అటెండెంట్స్కి, పేరెంట్స్కి, స్కూల్ మేనేజ్మెంట్కి కూడా మేము అవగాహన సదస్సులు ఈ స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత చేస్తాము. ముందు కూడా ప్రెస్ వాళ్ళ మీడియా తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కంపల్సరీ ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు ఉండాలి. దీంట్లో ఏంటంటే ప్రతి స్కూల్లో ఒక రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో ఏంటంటే పేరెంట్స్ ఉండాలి, పిల్లలు ఉండాలి, మేనేజ్మెంట్ ఉండాలి. దాంట్లో వాళ్ళు ప్రతి మంత్ డ్రైవర్ హెల్త్ ఎలా ఉందనేది చెక్ చేయాలి. ప్లస్ వెహికల్ కండిషన్ ఎట్లా ఉంది, ఎందుకంటే రన్నింగ్లో వెహికల్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరు పిల్లలు అప్పుడప్పుడు చిన్నగా అల్లరి చేస్తూ సీట్లు చించుతూ ఉంటారు. అట్లాంటి ఇన్సైడ్ కండిషన్ కూడా టైర్స్ వెహికల్ బాగుందా, సీట్స్ బాగున్నాయా, ఎందుకంటే మన పిల్లలు పోతున్నప్పుడు సేఫ్ కండిషన్లో వెళ్తే బాగుంటుంది. ఇంకొకటి ఆటోస్లో కూడా మన పిల్లలు వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్ అంటే మనమే ఒక 100-200 మిగులుతాయని చేస్తాం, కానీ ఆ పిల్లగాని భవిష్యత్తు అక్కడితో ముగుస్తుందేమో అది చూసుకోవాలి. కంపల్సరీ పైసలు అన్నది ఇంపార్టెంట్ కాదు, 100-200 అన్నది లైఫ్ ఇంపార్టెంట్. కాబట్టి కొద్దిగా ఓవర్లోడింగ్ మన పిల్లల్ని కోడి పిల్లల్లాగా ఎక్కియకుండా కొద్దిగా జాగ్రత్తగా ఎక్కియాలని మా రిక్వెస్ట్ అందరికీ.